వీళ్ళు బెదిరింపులు అయితే చేయలేరు, కానీ అసత్యాలు చెప్పినా పర్వాలేదు, అర్ధ సత్యాలు చెప్పినా పర్లేదు, కానీ విష ప్రచారం చేయడానికి వెళుతున్నారు. ఉమ్, మీరు అది గమనించాలి. వీళ్ళు అర్ధ సత్యాలు చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు, అసత్యం చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ విష ప్రచారం అనేది మొదలు పెడుతున్నారు. ఆ విష ప్రచారం ఎలా ఉంటుందంటే, జరగంది జరిగినట్లుగా, జరిగింది జరగనట్లుగా వీళ్ళు చెప్తారు. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు అనే ఒక సూత్రాన్ని వీళ్ళు బాగా అలవాటు చేసుకున్నారు. ఆ దిశలో వీళ్ళు వెళుతున్నారు. వీళ్ళు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడాను డే వన్ నుంచే స్టార్ట్ చేశారు. అది దగ్గర దగ్గర ఒక నెల రోజుల్లోపే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, శాంతి భద్రతల సమస్య ఉందని ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగానే వెళ్ళారు. అవును. కాకపోతే అది ఎదురు తిరిగేటప్పటికి, ప్రశ్నలో వర్షం వచ్చేటప్పటికి 2 రోజుల ప్రోగ్రామ్ సగం రోజుగా ముగిచ్చేస్తూ తిరిగి వచ్చారు. ఇక్కడ సమాజం చైతన్యవంతమైంది, ప్రజలు చైతన్యవంతమయ్యారు. మీడియా కూడా నిశ్చితంగా గమనించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియా వైసీపీ యాక్టివిటీస్ మీద, వారి యొక్క కార్యాచరణల మీద, కార్యక్రమాల మీద నిశ్చితంగా ఫోకస్ పెడుతుంటూ వాళ్ళకి ఇక విష ప్రచారం తప్పితే ఇంకా ఇతరత్ర అన్యదా న్యాయస్థానంగా తయారయ్యారు. వాళ్ళ మైండ్లు బాగా కలుషితం అయిపోయినాయి. అసలు ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తులన్నీ ఒక గొడుగు కిందకు వచ్చినాయి. ఆ గొడుగు పేరే వైసీపీ. దీనికి అధినేత ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి. వారి పాలనలో చాలా గొప్పగా చేశామని చెప్తున్నారు ఊళ్ళంటి కూడా. కానీ ఆ రోజు ఈ రోజున కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలో ఆ రోజు ముఖ్యంగా మా జనసేన పార్టీ ఏం చెప్పింది, ఈ ప్రభుత్వానికి మనం సంవత్సరం టైం ఇద్దాము, కనీసం 6 నెలల వరకు ఆగుదాము, ఎందుకంటే వాళ్ళకి కొత్తగా ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటాం, పాలన అర్థం చేసుకుంటూ సమయం పడుతుంది కాబట్టి మనం 6 నెలల పాటు ఎటువంటి విమర్శ చేయవద్దని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ వీరు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే వాళ్ళు ఇసుక పాలసీ మీద తీసుకున్న విధానం చూసి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ జీవితాలు ఛిద్రం అవడంతో కేవలం 100 రోజుల్లోనే 100 రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీసులో ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. 100 రోజుల్లో వాళ్ళు చేసిన తప్పులను పుస్తకం రూపంలో విడుదల చేయడం జరిగింది, పత్రికా సమావేశం పెట్టి. మరి అవును, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ పాలనకు వచ్చేటప్పటికి గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అన్నారు, వైసీపీ పార్టీ అన్నారు, పార్టీ వెళ్తూ తంతారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అన్నారు. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వంలో పోయి పార్టీ పోయి చివరికి కింద స్థాయి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసలు ఎంపీలు రావడం మానేశారు అనుకోండి, ఎమ్మెల్యేలు దాదాపు ముఖం చాటేశారు. నాకు తెలిసి కాపు ప్రాంతంలో రెడ్డిని అనుకుంటారు, ఒక మహిళ చెప్పుతో కూడా కొట్టడానికి ప్రయత్నం చేసింది, కొంతమంది కూడా కొడటానికి ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్థానికంగా ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాత్రమే పంపించారు, ఎమ్మెల్యేలు వెళ్ళటం మానేశారు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి, ప్రజల్లో వ్యతిరేకత నా మీద కాదు, స్థానిక ఎమ్మెల్యేల మీద ఉంది అన్నాడు. కానీ 2024 జనాలు చూపించారు వ్యతిరేకత ఎవరి మీద ఉందని. ఇది అక్కడికి వదిలేస్తే ఇప్పుడు సంవత్సరం పాలన జరిగిన తర్వాత ఈ సంవత్సరం పాలనలో అసలు పాలన అంటే ఏంటి సార్? పాలన అంటే సంక్షేమం ఒక్కటే కాదు. అయినా సంక్షేమం అనేది ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే బడుగు వర్గాలు ఉంటారో, ఎవరైతే వాళ్ళ బతుకులు వాళ్ళు వెంటనే కాపాడుకోలేరో, ఎవరైతే వాళ్ళు ఆర్థిక స్వావలంబన ఉండదో వారికి మాత్రమే సంక్షేమం అందజేయాలి. వాళ్ళలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు ఉంటారు, బాలలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే విద్య అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక బాధ్యత కాబట్టి దానికి కూడా మనం ప్రభుత్వం అనేది ఒక ఊతం ఇవ్వాలి. ఇక ఏమన్నా ఉంటే మిగతా ఇతరత్ర ఉండొచ్చు, కానీ ఇతర వర్గాల వారికి బేసిక్ గా ఇవే. అంటే వృద్ధులను చూసుకోవాలా, మహిళలను చూసుకోవాలా, మహిళలు ముఖ్యంగా వితంతు మహిళలు, అది కూడా ఆర్థిక స్వావలంబన లేని, తర్వాత కొన్ని బీసీ వర్గాలు కానీ, దళితులకు కానీ వారికి సంబంధించిన కొన్ని పథకాలు, విద్యార్థులకు సంబంధించిన ఇది, వీటన్నిటికన్నా ప్రభుత్వం బాధ్యత